కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాలో డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిన తన కుమారుని రక్షించాలని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అమెరికాలో తన కుమారుడు మొహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ను కిడ్నాప్ చేశారని తండ్రి మొహమ్మద్ అబ్దుల్ సలీం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడని 20 రోజులుగా ఫోన్ చేస్తున్న అబ్దుల్ అర్ఫత్ ఆచూకీ తెలియలేదన్నారు. బంధువుల సహాయంతో అబ్దుల్ కిడ్నాప్ అయినట్టు తెలిసిందని భావించారు. బంధువులతో అమెరికాలో ఫిర్యాదు చేస్తే కిడ్నాపర్లు తమపై బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. $1200 ఇస్తేనే వదిలేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తన కుమారుణ్ణి రక్షించాలని సలీం విజ్ఞప్తి చేస్తున్నారు. మా బాబు మాస్టర్ చదువుకోవడానికి వెళ్ళాడు. మేలో వెళ్ళాడు. మే 23కి మంచిగా చదువు జరుగుతుంది, మంచిగా మాట్లాడాడు, అంత అయింది. మార్చ్ 7th 8th వీడియో కాల్ అయింది. దాని తర్వాత మళ్ళీ లొకేషన్ లేడు. 2 సార్లు ట్రై చేసాము. అంటే 7th 8th 10 వరకు చేసాము. దాంట్లో ఏం రెస్పాన్స్ రాలేదు. మాకు భయమై మా అన్న కొడుకు అక్కడ ఉంటారు, అతనికి కాల్ చేశాము. అతను అక్కడ వెళ్ళి రూమ్మేట్ చూసేవారికి ఆల్రెడీ అక్కడ నుంచి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు రూమ్మేట్ వాళ్ళు.